ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంత నా కర్మ. అత్తయ్య, తాతయ్య, ఇన్నాళ్లకు ఇంటి దొంగలు పట్టుబడ్డారన్నమాట. నాయనా, ఈడెవరో దొంగతనాలేం చేయట్లా. నీ మనవడు నా దగ్గర నుంచి దొంగిలించిన డబ్బుని మేము వెతుకుతా ఉండాము అంతే. అవునా? నా మనవడు నీ దగ్గరే దొంగతనం చేసినట్టు ప్రూఫ్ ఏదైనా ఉందా? లేదు కదా. కానీ మీరెలా నా మనవడి గదిలోకి దూరి బీరువా తీయడానికి ప్రయత్నించినట్టు ఆధారాలు మాత్రం దొరికినాయి. దానికి నేనే సాక్ష్యం అమ్మా. ఇప్పుడేంది నాయనా, ఇలా చేసింది నీ మనవడికి ఊళ్ళో వాళ్ళకి చాటింపేసి చెప్తావా ఏంది? సరే చెప్పండి నాయనా, నీ కన్న కూతురి పరువు తీయాలని నీకంత ఆశగా ఉంటే అందరికీ చెప్పేయండి. చచా, నేనెందుకు చెప్తానమ్మా? అస్సలు చెప్పను తల్లి. అత్తయ్య, ఎంత కాదనుకున్నా మీరంటే తాతయ్యకి ప్రేమాభిమానాలు ఎక్కువే. అబ్బా, నా కళ్ళెదురుగా నా ఇంట్లో నా మనవడి గదిలో దొంగతనం చేసే కూతుర్ని వెనకేసుకొచ్చేంత ప్రేమాభిమానాలు నాకు లేవురా. మరి ఎందుకు చెప్పనని చెప్తా ఉండారు? కన్నందుకమ్మా, నిన్ను కన్నందుకు తల్లి. ఈ ఎదవలతో కలిసి నువ్విలా నా కళ్ళ ముందే కన్నాలు వేసే పని చేశావని చెప్తే పోయేది నీ పరువు కాదమ్మా, నా పరువు. దేవరపాటి నరసింహనాయుడు పెంపకం ఇదా అని అందరూ అనుకోకూడదు కదమ్మా. అందుకే చెప్పనంటున్నాను. చెప్పనన్నా కదా అని తాళాల వాణ్ణి తీసుకొస్తాం, బీరువా బద్దలు కొడతామని ప్రయత్నం చేస్తే మాత్రం ఇప్పుడే నా మనవడికి చెప్తా. వద్దు తాతయ్య, ఆడొచ్చి మా ఈ పగలు కొడతాడు. అత్తయ్య, మా అయ్య, రండెళ్ళిపోదాం. మొత్తం నాశనం చేశారా? అఖిలమ్మా, ఆ వెంకయ్యగాడిపైన నీకున్న పగా ప్రతీకారాలు పక్కన పెట్టి ఎమ్మెల్యే సీటుపై నువ్వు పెంచుకున్న మమతానురాగాలు గుర్తుపెట్టుకుని ఒక్కసారి వాడి దగ్గరకెళ్ళి వినయంగా ఆ 50 లక్షలు అడిగాయమ్మా. అమ్మా, ఈ ఒక్కసారికేనమ్మా ఆ పగోడి ముందు నీ ఈగోని పక్కన పెట్టి వెళ్ళమ్మా. చిచ్చి, పులిలాంటి ఈ అఖిలాండేశ్వరి ఆడి దగ్గరికెళ్ళి చెయ్యి చేస్తే పురుగైపోతాది బావుగారు. వాడు కూడా నన్ను పురుగులాగే చూస్తాడు. పురుగుల మందైనా తాగుతాను గాని వాడి దగ్గరికెళ్ళి చెయ్యి మాత్రం చచ్చినా చాచను. వాణ్ణి అడుగుతారో అడుక్కుంటారో ఆ తిప్పలేవో మీరే పడండి. మేమా? అవును మా అయ్యా, మనకు తప్పదు. పద. భయ్యా. బాబూ, ఏంటి గుంట నక్కలిద్దరూ గుడ్ బాయ్స్ లాగా నా దగ్గరికి వచ్చారు? బాబూ, నీ సాయం కోరొచ్చాం బాబూ. ఈ సాయం చేసావంటే నిన్ను జీవితాంతం గుండెలో పెట్టుకుంటాం భయ్యా. అచ్చా, ఏంట్రా అంత గుండెల్లో పెట్టుకున్నంత సాయం?
నువ్వు కొట్టేసిన 50 లక్షలు హ? ఏంటి మళ్ళీ చెప్పు. నువ్వండి మాయ్యా. భయ్యా మామయ్యకి ఏజ్ బారే కొద్దీ మెమరీ లాస్ అవుతుంది. కొట్టేసినవి కాదు, మరి నీ పర్యవేక్షణలో భద్రంగా ఉన్న ఆ 50 లక్షలు ఉన్నాయి చూడు. చూసా. ఆ 50 లక్షలు ఒక్క పూట ఇలా ఇచ్చావంటే అలా తీసుకెళ్ళి మళ్ళీ ఇలా తీసుకొచ్చి నీకిచ్చేస్తాం బాబు. ఓ ఓకే. మాయ్యా ఇస్తున్నాడు. ఆ, 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 ఆ. ఏంటి కదా మామ, ఏదో అన్నావు. 50 లక్షలు 50 లక్షలు ఆ. ఒక్క పూట ఇలా ఇస్తే అలా తీసుకెళ్ళి తర్వాత మళ్ళీ ఇలా తీసుకొచ్చి ఇలా నా చేతిలో పెడతావా? ఆ, ఆ, ఆ. అంతేనా? అలాగే ఇస్తావా? ఆ, ఆ, ఒక్క నోటు కూడా ఇవ్వను. ఆ. ఎందుకు భయ్యా? రేయ్, మీ గుంట నాకు ఐడియాలు నాకు తెలుసురా కుయ్యా. ఆ డబ్బు నేను బయటికి తీస్తే రెడ్ హ్యాండెడ్ గా నన్ను ఐటీ వాళ్ళకి పట్టించాలని, నన్ను లోపల పెట్టించాలని మీరు వేసిన దిక్కుమాలిన ప్లాను. ఆ. ఆ ప్లాన్ కి దిక్కుమాలిన పాత్రలు మీరే గాని కథ, మాటలు, దర్శకత్వం ఎవర్రా? అదిగో ఆలపాటి అతనే కదా. బాబు, ఆ, అఖిలమ్మని అనవసరంగా అపార్థం చేసుకోకు. అలాంటిదేమీ లేదు. ఆ డబ్బుతో నిజంగా అవసరం పడింది బాబు. ఏంటి మనవడా ఈ దొంగ వెధవలతో మాటలు పెట్టేవేంటి? తాతయ్య, వీళ్ళవి నిజంగానే దొంగ మొహాలేనా? పక్కా 420 ఫేసులు మనవడా. కావాలంటే రాసిస్తా నేను. అయ్యో, మా తాత ఇంత గట్టిగా చెప్పాక నేను మిమ్మల్ని నమ్మను కదా మామ. సారీయా, వెళ్ళండి. చూసావు కదా అఖిలమ్మ, వాణ్ణేదో బతిమాలుకుంటుంటే మీ నాన్నగారు టైంకొచ్చి మొత్తం పాడు చేశారు. ఇంకా వాడా డబ్బిచ్చేలా లేడు. మమ్మీ, వాడివ్వకపోతే ఏంటి? జస్ట్ 50 లాక్సే కదా. మన దగ్గర అంత గోల్డ్ ఉంది కదా, అది బ్యాంకులో పెడితే సరిపోతుంది. కరెక్టే అమ్మా. ఆ, అఖిలమ్మ, ఆ గోల్డ్ పెట్టే వాడి గదిలోనే ఉంది. ఆ, శాంతి అఖిలమ్మ, శాంతి. ఇగో ఈ ఒక్క రాత్రికి మాకు అవకాశం ఇవ్వు. ఏదో ఒకటి చేసి ఆ వెంకీగాడి కళ్ళు గప్పేసి ఆ డబ్బు బంగారం మేం తీసుకొస్తాం.